హనుమ మాటలు వినగానే సీత ఆశ్చర్యపోయింది. ఈ రామకథను ఇంత మధురంగా ఎవరు చెప్తున్నారా అని తల పైకెత్తి శింశుపా వృక్షాన్ని చూసింది. ఆ శింశుపా వృక్షం కొమ్మల మధ్య భయం భయంగా ఒక చిన్న కోతి ఉన్నట్లు సీతమ్మ గమనించింది. విచిత్ర రూపంలో ఉన్న ఆ చిన్న కోతిని చూసి సీతమ్మ ఉలిక్కిపడింది. ఈ వానరుడేనా రామకథను ఇంత మధురంగా చెప్పినది అని సీతమ్మ ఆశ్చర్యంగా చూసింది. పగడంలాంటి ఎర్రని ముఖం, గొప్ప తేజస్సుతో సూక్ష్మరూపంలో ఉన్న హనుమ ఆ చెట్టుకే వేలాడుతూ నెమ్మదిగా సీతమ్మ దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఎందుకైనా మంచిదని ఆమె సీతో కాదో నిర్ధారించుకుందామనుకున్నాడు. అమ్మా, మీరెవరు? ఎందుకింత దుఃఖిస్తున్నారు? చూడ్డానికి క్షత్రియ స్త్రీలా ఉన్నారే అని హనుమ సీతమ్మనడిగాడు. మనుష్య భాషలో మాట్లాడుతున్న హనుమను చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. తాను దశరథుని కోడలినని, శ్రీరామచంద్రుడి ధర్మపత్ని సీతనని హనుమకు చెప్పింది. ఎంతో కాలం తర్వాత రాముడి గురించి విన్న సీతమ్మ జరిగిన విషయాలన్నీ హనుమతో చెప్పింది. తాను కోడలిగా అయోధ్య వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటివరకు జరిగిన కథంతా వివరంగా చెప్పింది. రావణుడు చెరపట్టాక పడిన కష్టాల గురించి చెప్తూ చాలాసేపు ఏడ్చింది. కష్టకాలంలో మన మంచి కోరేవారి దగ్గర మన బాధంతా చెప్పుకుంటాం కదా, అలాగే సీతమ్మ అన్నాళ్ళు తనలో దాచుకున్న బాధను సూక్ష్మ రూపంలో ఉన్న హనుమకు చెప్పుకున్నారు.